రాంబాబు గారి ట్వీట్ బాగా వైరల్ అవుతుంది ఈ విషయంలో. ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నిర్మలమ్మ గారు ఆవిడ పద్దులో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడారు? ఆవిడ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారండి. మేం సహకారం అందిస్తాము అని చెప్పారు ఆవిడ. ఏది? రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ. ఈ సహకారం ఎలా ఉంటుంది అనేది, అంటే బయట నుంచి వీళ్ళు అప్పులు ఇప్పిస్తారు, తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పిస్తారు అనేది కూడా చెప్పారు. 30 ఏళ్ళ టైం ఉంటుంది, ఈ 30 ఏళ్లలో తీర్చగలరా లేదా అనేది చూసి దాన్ని బట్టి ఆలోచిద్దాం అన్న టోన్. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఈ 15,000 కోట్లు కేటాయింపు జరిగితే నిజానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు అంతే, దీని మీద డిస్కషన్స్ జరగాల్సి ఉంది ఇంకా. అయితే ఈ 15,000 కోట్లు ప్రతిపాదన చేశారు, చేసిన తర్వాత అది గ్రాంట్ కాదు అనే విషయం అయితే క్లారిటీ వచ్చేసిందండి. గ్రాంట్ అయితే కాదు, అది వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా లేకపోతే ఏషియన్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా? విషయం ఆవిడ చాలా వివరంగాను అసహనంగాను కూడా చెప్పారు సార్. అందుకని ఏపీకి ఏదో జరిగిపోయింది బడ్జెట్లో, ఏపీకి విపరీతంగా మంచి జరిగిపోయింది అని తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అన్నాడు ఆయన. అంటే ఏపీని మాత్రమే పట్టించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనుకుంటున్నారు, తెలంగాణ కూడా ఉంది అని మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం అన్నాడు ఆయన నిన్న బడ్జెట్ మీద స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రాకి జరిగింది ఏమిటి అనేది చూస్తే ఈ 15,000 కోట్లు గ్రాంట్ కాదు, అది అప్పులు మాత్రమే. వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అక్రాస్ ద గ్లోబ్ ఉన్న వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ కావచ్చు, వీటి ద్వారా ఇప్పిస్తామన్నారు. కానీ మరి వాటికి గ్యారంటీ ఉంటామా లేదా అనే విషయం మాత్రం చెప్పలేదు. గ్యారంటీ ఉంటాము అని హామీ ఇచ్చినట్టే పార్లమెంట్ వేదికగా ప్రకటించిన తర్వాత అని బయట వ్యాఖ్యానాలు చేస్తున్నారు, కానీ ఆవిడైతే ప్రస్తావించారు. రైట్, పోనీ మీరన్నదే కాసేపు నిజం అనుకుందాం సార్, అదే హామీ ఇచ్చినట్టే అని. మరి అదే పార్లమెంట్లో కదా ఏది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నది. మరి అప్పుడు అది కూడా దట్ ఆల్సో షుడ్ బి ఇన్ వోక్ కదా. ప్రత్యేక హోదా అనేది లేదు అనేది 2 రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేశారండి. ఇది ఇతర రాష్ట్రాల వ్యవహారాలకు సంబంధించి స్పందిస్తూ బీహార్కే స్పందిస్తూ స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి సంబంధించినటువంటి నిబంధనలు మీ రాష్ట్రానికి వర్తించవు అని స్పష్టంగా చెప్పేశారు. దాదాపు వాళ్ళకు చెప్పిందే ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. పోనీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, గ్రాంట్ ఏదైనా పెంచుతారా అని అనుకున్నారు, కానీ అది జరగలేదు. రెండోది, నిన్నంతా పోలవరానికి విపరీతంగా సహకారం అందించేస్తోంది కేంద్ర ప్రభుత్వం అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా ప్రమోట్ చేసింది ఆ వార్తని. అయితే జరిగింది ఏమిటి? ఈయన ప్రతిపాదించాడు, దీనికి 12,500 కోట్లు కావాలను అని ఒక ప్రతిపాదన చేశారు. దానికి ఆ ప్రతిపాదన ప్రస్తావించకుండా పోలవరం గురించి సానుకూలంగా స్పందిస్తుంది కేంద్రం అనే మాట అన్నారు తప్ప ఫిగర్ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రతిపాదించిన అంకె మాత్రమే ప్రజల మనసుల్లో ఉంది. ఈ అంకెకి ఓకే చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలా ఆవిడ వ్యాఖ్యానాన్ని అని మాత్రమే. అటువంటి అనుమానాలకు ఆవిడ ఏమాత్రం తావివ్వలేదండి. ఆవిడ ఏమన్నారు? ఆహార భద్రతకి పోలవరం లాంటి ప్రాజెక్టులు అవసరం అన్నారు. అవును, అంటే ఇట్లాంటి సన్నాయి నొక్కులు మనం చాలాసార్లు చూసాం. ఆహార భద్రతకు అవసరం అన్నాం కదా అని చెప్పేసి పోలవరం మేము కడతాం, లేదా పోలవరానికి మేము డబ్బులు ఇస్తాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని ఎక్కడ మాట్లాడలా. ఆవిడ చాలా ఆచితూచి ప్రతి ఒక్క అక్షరాన్ని తూకంలో వేసుకొని మాట్లాడారు ఆర్థిక మంత్రి గారు. పోలవరానికి సంబంధించి మేము కూడా బాధ్యత తీసుకుంటాము అని అన్నట్టుగా మాత్రమే అర్థం చేసుకోవాలి తప్ప నిన్నంతా ప్రచారం జరిగినట్టుగా ఈ 12,500 కోట్లు కేటాయించింది కేంద్రం అని అనుకోవడానికి అయితే అవకాశం లేదు. అయితే దీని మీద డిస్కషన్స్ జరుగుతాయి పార్లమెంట్లో, అప్పుడు ఏదైనా కొత్త ప్రతిపాదనలు వస్తాయా అనేది వేరే గొడవ. 2 అంశాలు సార్ ఇక్కడ. ఇప్పుడు మనం ఇవాళ చూసిన సెక్షన్ ఆఫ్ తెలుగు మీడియాలో అన్ని పెయిడ్ ఆర్టికల్స్ లాగానే కనిపించినాయి. అంటే విపరీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఇబ్బడిగా తన దగ్గర డబ్బులు కూడా దాచేసి తన దగ్గర ఉన్న జేబులో ఉన్న డబ్బులు కూడా పైసలతో సహా తీసి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టుగా రాశారు. అవును, అంటే ఇచ్చింది ఏంటి? స్టీల్ ప్లాంట్కి ఎంతో ఇచ్చారండి, 330 కోట్లు ఎంతో ఇచ్చారు. పోర్ట్ ట్రస్ట్కి 150 కోట్లు ఇచ్చారు. అవేందండి గుళ్ళో ప్రసాదానికి వెళ్ళినప్పుడు చేతిలో పెట్టే గుగ్గిళ్ళ మాదిరి ఏం సరిపోతాయి అవి?
అంటే ప్రధానంగా ప్రచారం జరిగింది పోలవరము రాజధాని అంశాల మీద ఎక్కువ ప్రచారం జరిగింది. ఓవరాల్గా బడ్జెట్ చూస్తే విద్యా వైద్య రంగాలకి కేటాయింపు చాలా తగ్గింది. అంటే డిఫెన్స్కి విపరీతంగా పెంచారు, అంతర్గత భద్రతకి అలాగే సైన్యానికి కేటాయింపులు వీటితో పోలిస్తే విద్యా వైద్య రంగాలకి కేటాయింపులు చాలా తక్కువగానే కనిపించినాయి. ఇది నిజానికి బాధపడాల్సినటువంటి విషయం. అయితే స్కిల్ డెవలప్మెంటు, ఈ ముద్రా లోన్ల పెంపు, దీని ద్వారా ఏదో యూత్ ఎన్ఫోర్స్మెంట్ చేయబోతున్నాం అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు, కానీ అది సమగ్రంగా దర్శనం ఇవ్వలేదు బడ్జెట్లో అనేది వాస్తవం. విద్యా వైద్య రంగాలని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి బడ్జెట్గా కూడా చూడాలి దీన్ని. దీంతో పాటు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీకి ఏదో చేసేశారు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన కూడా. నిజానికి ఆయన కూడా సీరియస్గా పట్టించుకుని మాట్లాడారా లేదా అనేది విచిత్రం. ఆయన మీకు అక్కడ కనిపిస్తుంది అంటే ఏపీకి 12,500 కోట్లు, బీహార్కి 25,000 కోట్లు, ఏపీకి ఇస్తానన్న 15,000 కోట్లు, అది ఇట్ ఇస్ నాట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంతే అని మాత్రమే. దానికి గ్యారంటీ ఇస్తారా అంటే డీమ్డ్ టు బి అండర్స్టూడ్ అని అంటున్న పద్ధతిలో మాడతా. అలా ఎలా చెప్తాం? దానికి ప్రోటోకాల్ ఉంటుంది సార్. ఆ ప్రోటోకాల్లో అది మెన్షన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం మెన్షన్ చేయనప్పుడు గ్యారంటీ ఇస్తారని మనం ఎట్లా నమ్ముతాం? పైగా 30 ఏళ్ళ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో, 30 ఏళ్ళ తర్వాత చూసుకోవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం అండి, అమరావతి నిర్మాణానికి ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ అప్పు ఏదైతే ఉందో, అమరావతి అప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుట్టేవాళ్ళు కూడా తీర్చాల్సి ఉంటుంది అనేది వాస్తవం. ఇంకో 30 ఏళ్ళ తర్వాత పుట్టేవాళ్ళు కూడా అంటాను సార్. 35 ఏళ్ల తర్వాత పుట్టేవాళ్ళ మీద కూడా అమరావతి అప్పు ఉండబోతోంది అనే వాస్తవాన్ని అంగీకరించి మాత్రమే ఏపీకి ఏదో కేటాయింపులు జరిగినాయని అంటున్నారు కదా, ఈ కేటాయింపులు జరిగాయి అనేది అనుకోవాల్సి వస్తుంది. అయితే తెలంగాణకి సంబంధించి జరిగినటువంటి అన్యాయం బడ్జెట్లో స్పెసిఫిక్గా తెలంగాణ ప్రస్తావన లేదు. ఇది వివక్ష మాత్రమే కాదు, కక్షపూరితంగా వ్యవహరించింది అనే మాట వాడాడు ఆయన రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాదు, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా మాట్లాడింది, కేటీఆర్ చాలా సీరియస్గా మాట్లాడారు, హరీష్ రావు గారు సీరియస్గా మాట్లాడారు. అయితే విచిత్రంగా తెలంగాణలో బడ్జెట్కి జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద తెలంగాణలో ఉన్నటువంటి విపక్ష పార్టీ స్పందించిన మేరకు కూడా ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీ పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. అంటే ఆయన జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు, అక్కడ సిగ్నల్స్ అందవు సార్. సిగ్నల్స్ అందకపోవచ్చు, అంటే ఆయన అసలు కనీసం స్పందించలేదు. బడ్జెట్ మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ రియాక్షన్ ఒకటి ఉండాలి కదా, ఏ రియాక్షను లేదు. కేవలం